హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ద్వారకా మై క్రియేషన్స్. ఈ వీడియోలో నేను మగ్గం వర్క్లో హ్యాండ్స్కి వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒక చిన్న బుట్టీతోటి ఇలా హ్యాండ్ అంతా కూడా నేను డిజైన్ క్రియేట్ చేశానండి. చాలా సింపుల్గానే ఉంటుంది ఈ వర్క్, కాకపోతే హెవీగా కనిపిస్తుంది. ఫస్ట్ నేను పర్పుల్ కలర్ తీసుకున్నానండి. ఇది రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ అండి. దానికి నేను రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. ఫస్ట్ నేను పర్పుల్ కలర్ తోటి ఈ ఫ్లవర్ అంతా కూడా ఫిల్లింగ్ చేస్తున్నానండి. ఈ ఫిల్లింగ్ ఎలా చేయాలో ఇంతకుముందు వీడియోలో మీకు చూపించానండి. నెక్ డిజైన్ కుట్టినప్పుడు చూపించాను. విడిగా కూడా ఫ్లవర్ వేసి నేను క్రియేట్ చేసి చూపించానండి. ఇప్పుడు అదే ఫ్లవర్కే నేను నెక్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూపించాను. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి కూడా నేను చేసి చూపిస్తానండి. ఇందులో కూడా ఫ్లవర్స్ కూడా ఎక్కువ ఉండవండి. ఒక 6 ఫ్లవర్స్ ఉన్నాయి అంతే. చూడండి, పైన ఒక 3, కింద లైన్లో ఒక 3. దీంతో నెక్ డిజైన్ చేసి చూపించాను. ఈ ఫ్లవర్ ఫిల్లింగ్ కూడా ఎంతో సేపు పట్టదండి. చిన్న డిజైన్నే మనం హెవీగా చేసుకుంటున్నాం. ఈ ఫ్లవర్ ఫిల్లింగ్ ఎలా చేయాలో ఇంతకు ముందు వీడియోలో నెక్ డిజైన్లో కూడా నేను స్టెప్ బై స్టెప్ చూపించానండి. చూడండి, ఫస్ట్ నేను పర్పుల్ కలర్ తోటి ఫిల్ చేసేస్తున్నాను లోడ్ వర్క్. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసానండి. 6 ఫ్లవర్స్. ఇప్పుడు నేను గ్రీన్ తోటి పైన అంతా కుట్టుకుని వస్తున్నాను. లీవ్స్లో ఉన్నాయి కదండి, అవన్నీ కూడా నేను వేస్తున్నాను. మీరు హ్యాండ్ వర్క్ నీడిల్తో కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఆరి వర్క్ నీడిల్తోటి నేను వేసి చూపిస్తున్నాను. ఒక 3-4 డాకాలు వేయడమే. ఎక్కడికక్కడ నాట్స్ వేసుకుంటూ వెళ్ళాలి. హ్యాండ్ వర్క్ తోటి అయితే మీరు 8 పొరలు తీసుకొని టాకాల కింద దించుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ ఫ్లవర్లో మీరు జర్దోసి పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు థ్రెడ్ వర్క్లు వేసి చూపిస్తున్నానండి. మీరు కావాలంటే బీడ్ వర్క్ చేసుకోవచ్చు ఈ ఫ్లవర్లో కూడా. ఒకే డిజైన్ని ఎన్ని రకాలుగానైనా మనం వర్క్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటికి గ్రీన్ కూడా కుట్టేసానండి. అవుట్లైన్ జరీ కూడా వేసేసాను. ఈ జరీ ఎలా కుట్టాలో ఇంతకు ముందు వీడియోలో ఉంది చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను కుట్టాను కానీ ఆ వీడియో మిస్ అయిందండి. అందుకని ఇంతకు ముందు వీడియోలో ఎలా కుట్టానో చూడండి కొంచెం. ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి కదండి, కింద లైను పై లైను మొత్తం ఈ లైన్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదండి హ్యాండ్లో. అవన్నీ కూడా నేను గోల్డ్ జరీతోటి చైన్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మొత్తం అంతా కూడా నేను వేసేస్తున్నానండి. ఎన్ని లైన్స్ ఉన్నాయో అన్నీ కూడా నేను ఇలా గోల్డ్ జరీతోటి చైన్ స్టిచ్ కుడుతున్నాను.
ఇప్పుడు నేను పర్ల్స్ తీసుకున్నానండి. ఈ ముత్యాలు మీడియం సైజు అండి ఇవి. మరి 0 సైజు కాదు, పెద్ద సైజు కాకుండా మీడియం సైజులో ఉన్న పర్ల్స్ తీసుకొని ఇప్పుడు నేను ఈ మధ్యలో వేసి కుడతానండి. నేను వీటిలో స్టోన్ చైన్ యూజ్ చేయట్లేదండి, పర్ల్స్ పెడుతున్నాను. మీరు ఇంకా హెవీగా కావాలి, షైనింగ్ కావాలి అనుకుంటే స్టోన్ చైన్ పెట్టుకోవచ్చు దీని మధ్యలో. అది తర్వాత ఏమవుతుంది, డల్ అయిపోతుంది, స్టోన్స్ కూడా రాలిపోతాయి. ఇప్పుడు ఉన్న షైనింగ్ తర్వాత ఉండదండి. మనం కావాలంటే మనం కుట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఇందులో పర్ల్స్ పెడుతున్నాను. ఈ పైన కూడా నేను జరీతో వేసేస్తున్నానండి అవుట్లైన్. ఇప్పుడు ఈ లైన్స్కి మధ్యలో నేను మిర్రర్ వర్క్ పెడుతున్నానండి, మిర్రర్స్ అంటిస్తున్నాను. చూడండి, మొత్తం అంతా కూడా నేను మిర్రర్స్ అంటించేసాను. ఒక లైన్ విడిచి పైన అయితే చూడండి, ఒక లైన్ విడిచి ఒక దాంట్లో ఒకటి పెట్టాను. నేను ఒక లైన్లో మిర్రర్ మధ్యలో గ్యాప్ పెట్టాను. ఈ మిర్రర్కి నేను కలర్ కాంబినేషన్ బట్టి నేను వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. చూడండి, మీ శారీ కలర్ని బట్టి, మీ కలర్ కాంబినేషన్ బట్టి మీరు సెట్ చేసుకోండి కలర్స్. కింద లైన్లో వచ్చి నేను పర్పుల్ అండ్ రెడ్ కలర్లో కుడుతున్నానండి. ఒకటి పర్పుల్, ఒకటి రెడ్ కలర్ అలా కుట్టాను కింద లైన్లో. పై లైన్లో వచ్చి గ్రీను రెడ్ కుట్టాను. ఈ రెడ్ పైన రెడ్ కలర్ కనిపించడం లేదండి. ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్ మధ్యలో నేనంతా కూడా గోల్డ్ జరీతోటి పానీ వర్క్ చేస్తున్నాను. పైనేమో పైన ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, అక్కడేమో సిల్వర్ జరీతోటి పానీ వర్క్ చేస్తున్నాను. ఈ పానీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను ఒక పూస చెంకి దింపుకుంటూ వచ్చేసానండి. పానీ వర్క్లో హ్యాండ్ నీడిల్తోటి నేను పానీ వర్క్లో పూస చెంకి దింపాను, కొంచెం షైన్ అవుతుందండి. ఇప్పుడు ఈ పైన లైన్స్ ఉన్నాయి చూడండి, ఇలా సర్కిల్స్ లాగా ఉన్నాయి కదండి చిన్న చిన్నగా. ఈ సైడ్స్ ఇవన్నీ కూడా మధ్యలో నేను ఒక పర్లు ఒక చెంకి దింపుకుంటా గోల్డ్ జరీతోటి కుట్టుకుంటూ వచ్చానండి. సిల్వర్ జరీ వేసాను నేను. ఈ మిర్రర్కి మధ్యలో ఒక్కొక్క లైన్ విడిచిపెట్టి మనం వేసాం కదండి, ఆ గ్యాప్లో నేను ఒక పర్లు ఒక చెంకి వేసుకుంటూ వచ్చాను. మీరు కావాలంటే
స్టోన్ చైను ఏవైనా పెట్టుకోవచ్చు, అందులో స్టోన్స్ అని పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఒక పర్లు ఒక చెంకి ఎక్కించాను. మళ్ళీ ఒక పర్లు ఒక చెంకి ఇలా దించుకుంటూ వచ్చేస్తాను. ఈ లైన్స్ అన్నీ కూడా, ఈ సైడ్ లైన్స్ పై లైన్స్ అన్నీ కూడా కుట్టేసానండి. చూడండి అప్పుడే ఆల్మోస్ట్ వర్క్ అయిపోతుంది. ఇందులో పెద్ద హెవీ వర్క్ కూడా ఏమీ లేదు, కాకపోతే హెవీగా కనిపిస్తుంది. ఇది చేయడానికి నాకు టైం కూడా ఎక్కువ పట్టలేదండి. నేను జరీతోటి వేస్తున్నాను కదండి, కొంచెం టైట్గా ఉంది, రావట్లేదు. థ్రెడ్తో వేస్తే ఈజీగానే వేసేయచ్చు. అందులోనూ సిల్వర్ జరీ కదండి, కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి కింద 3 ఫ్లవర్స్, పైన 3 ఫ్లవర్స్, పానీ వర్క్, పర్ల్ వర్క్, మిర్రర్ వర్క్. ఈ డిజైన్ చాలా సింపుల్ అండి, కాకపోతే మీకు హెవీగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మిర్రర్కి మధ్యలో నేను బీడ్స్ కుడుతున్నానండి. వైట్ కలర్లో ఉన్నవి రౌండ్ బీడ్స్ తీసుకున్నానండి. 3 పూసలు ఒక చెంకి వేసి ఇలా వేసి కుడుతున్నాను చూడండి. 3 పూసలు ఒక చెంకి. ఈ మిర్రర్కి గ్యాప్ మధ్యలో గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్కి మధ్యలో నేను ఇలా చేస్తున్నాను వర్క్. నేను కింద లైన్లో వచ్చి ఇలాగా వైట్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదండి, రౌండ్ కలర్వి, వాటితో నేను వర్క్ చేస్తాను. గ్లాస్ బీడ్స్. పై లైన్లో వచ్చి నేను ఇలా షుగర్ బీడ్స్ గోల్డ్ కలర్వి తీసుకొని వాటితో చేస్తున్నానండి. కింద లైన్లో వైట్ కలర్తో చేశాను, పై లైన్లో గోల్డ్ కలర్తో చేశాను. మీకు ఇలా మగ్గం వర్క్ నీడిల్తో కుట్టడం కష్టమైతే మీరు హ్యాండ్ వర్క్ నీడిల్తో కూడా ఇలా 3 పూసలు ఒక చెంకి వేసి దించుకుంటూ వెళ్ళిపోవచ్చండి. అలా కూడా ఈజీగానే ఉంటుంది వర్క్. దీనికైతే ఎక్కడికక్కడ నాట్స్ వేయాలి. హ్యాండ్ వర్క్ నీడిల్కి అయితే కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఈజీగా కూడా ఉంటుంది. ఇదిగోనండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇలా ఉంది. కింద వచ్చి నేను హ్యాంగింగ్స్ వేసానండి, మీకు నచ్చితే హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు. ఈ పైన గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో కూడా నేను మిర్రర్ వర్క్ చేసి పానీ వర్క్ చేసేసాను. పైన కూడా చూడండి ఫైనల్ లుక్ ఇట్లా వచ్చింది. ఇంతేనండి, ఈ బ్లౌజ్ చాలా సింపుల్గా చేసేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఇందులో కంటెంట్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.